ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులు, నా యొక్క నమస్సులు. నా జీవితంలో శివయ్య చేసిన మహిమలు. నేను చిన్నప్పటి నుంచి శివభక్తుని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భక్తి నాకు ఎలా పెరిగింది అంటే, అది కూడా మీకు ముందుకు చెప్పడానికి వస్తున్నాను. మాది ఒక చిన్న గ్రామము, మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు పూజ చేస్తూ ఉండేవారు. ఫోటోలు ఉండేవి. ఆ ఫోటోలు కూడా మేము పూజలు చేస్తూ, ప్రథమంగా మేము వేములవాడ, దక్షిణ కాశీ, శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాకనే మిగతా దేవాలయానికి వెళ్ళి ఉండేవాళ్ళం. అప్పుడు నేను చిన్నగా ఉన్న సమయంలో ఆ విధంగా నాకు అనుకోకుండానే, నాకు తెలియకుండానే నేను శివుడి పైన ఇష్టం పెంచుకున్నాను. కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను మట్టితో శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. మట్టితో తయారు చేసుకున్నాను. అది సగభాగమే చేశాను అన్నమాట. ఆ లింగము టైపు ఆ పొడుగు వరకు తయారు చేయలేదు. ఆ సగభాగము తయారు చేసుకొని ఉంచుకొని వాటికి వాటర్ పోసి సిమెంట్తోని మళ్ళీ దానికి ఆ మట్టికి రాసి, తర్వాత మళ్ళీ వేములవాడకు వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రులతో నేను ఆ శివలింగాన్ని, ఒక పెద్ద శివలింగము తీసుకొని అక్కడ పెట్టి పాలతో నీళ్ళతో నేను ఆ శివుడికి లింగాభిషేకం చేసుకునేవాడిని. చిన్నప్పుడే. అంటే నాకు అలా వెళుతూ చూస్తూ ఉండగానే శివుడి పైన భక్తి అలా ముందుకు సాగింది అన్నమాట. అప్పుడు మా తల్లిదండ్రులు అనేవారు, మనకెందుకురా ఇక్కడ ఇంట్లో శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే నిత్యము అభిషేకం చేయాలి. మనకు అంత అది లేదు. మన కుటుంబం మధ్యతరగతి ఉండము, ఆ పూజలు మనం చేయలేము అని నన్ను భయపెట్టేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేనేం చేశానంటే, ఆ శివలింగాన్ని మళ్ళీ మా తల్లిదండ్రులతో వేములవాడకు వెళ్ళినప్పుడు ఆ శివలింగాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ శివుడి వద్దకు చేర్చడం జరిగింది. అయినా కూడా నేను ఆ శివుడి పైన భక్తిని తగ్గించుకోలేదు. అలానే జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత నేను మా చెల్లెలు పెళ్లి చేశాను. ఎందుకు పెళ్లి చేశానంటే, నా చెల్లెలు నా కూతురులాగా. నేను ఆమె పుట్టిన దగ్గర నుంచి ఆమె బట్టలు ప్రతిదీ నేను ఆమెను పెంచుకోవడం జరిగింది. నేను ప్రైవేట్ స్కూల్లో చేసినా కూడా ఆమెను తీసుకొని నేను చదివించుకోవడం జరిగింది. నా దగ్గర పెరిగింది కాబట్టి నాకు ఒక కూతురులాగా భావన కలిగి, నా తల్లిదండ్రులు, నా తమ్ముడు ఎవరు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదని నేను ముందు పడి నా చెల్లెలికి పెళ్లి చేశాను. అలా వాళ్ళకి 2 కూతుళ్ళు జన్మించారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు నిజ జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏమిటి అంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అందులో చదువుకోవడానికి 1వ తరగతి కోసమని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే, కొందరు పేద
విద్యార్థులు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి అనే ఉద్దేశంతో అది అలా తీసుకోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల నుంచి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మా చెల్లెలు అంటే మా పెద్ద కోడల కోసము అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ అడిగింది, అన్నయ్య నా కూతురికి సీటు వస్తుంది అన్నయ్య, కొద్దిగా సీటు వచ్చేలా ఆ దేవుణ్ణి వేడుకోవాలి అని చెప్పడం జరిగింది. ఓకే అని నేను నిత్యము నా శివయ్య దగ్గర పూజలు చేస్తుండాలి. నేను ఒకసారి గట్టిగా వేడుకున్నాను, నా చెల్లెల యొక్క జీవితం అష్ట కష్టాలతో కూడి ఉంది శివయ్య. ఇలా చేతులు జోడించి అడిగాను, శివయ్య నా చెల్లెలు ఏడుస్తుంది, నా చెల్లెలి యొక్క కూతురికి సీటు వచ్చేలా, ఆమె మంచిగా చదువుకునేలా నేను గట్టిగా నా కంటి నీరా లేక ఆనంద బాష్పాల ఏదో నాకు తెలియదు, కానీ ఆ ముగ్ధుల్ని అయ్యి నేను ఇలానే చేతులు జోడించి, శివయ్య నా చెల్లెలి కూతురికి సీటు వచ్చేలా చేయయ్యా, సీటు వచ్చినట్లయితే నువ్వు ఉన్నావు, నా తోడు ఉన్నావు అని నేను అనుకుంటాను అని శివుణ్ణి నేను గట్టిగా వేడుకున్నాను. గట్టిగా వేడుకున్న తర్వాత కొన్ని నెలలు జరిగిన తర్వాత ఏమైందంటే, అప్లై చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఏమైంది అంటే ఆ యొక్క ములుగు జిల్లాకి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం అక్కడ డ్రా అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పాను, ప్రతిసారి నా చెల్లెలు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉండేది. అయినా కూడా నేను ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళాలా సహకరించాను. నాకు తోచిన విధంగా, నా దగ్గర డబ్బు లేకున్నా ఏదో నా దగ్గర ఉన్న దాంట్లో నా చెల్లెలికి పంచడం జరిగింది. ఆమెను ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఇది పెద్ద గొప్పలు చెప్పుకోవడం అనేది కాదు, నా చెల్లెల జీవితం బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకున్నాను. కొన్ని నెలల తర్వాత కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళే క్రమంలో అదే రోజు నేనేం చెప్పాను అంటే, మీరు ఉదయమున శివాలయంకి వెళ్ళి అక్కడ పంచామృతంతో దేవుడికి శివయ్యకి పూజ చేసి గట్టిగా మొక్కుకొని మీరు ఆ కార్యాలయంకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి చూడగానే ఏమైంది అంటే భయపడిపోయింది మా చెల్లెలు. అన్నయ్య చాలామంది వచ్చారుగా, అన్నయ్య సీట్ వస్తుందా రాదా అని అనడం జరిగింది. నేను ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను, ఇవి ఏం భయపడకురా, సీటు ఖచ్చితంగా వస్తుందని ధైర్యం చెప్పి నేను స్కూల్కి వెళ్ళాను. తర్వాత నాకు మధ్యాహ్నం పూట మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే డ్రా తీయగానే మొదటి పేరు నా బిడ్డది వచ్చింది అన్నయ్య అని ఎంతో సంతోషంగా చెప్పింది నాకు. అప్పుడు నేను కూడా సాయంత్రం పూట నా శివుని, నా ఇంటి యొక్క ఆలయంలో శివుడి దగ్గరికి వెళ్ళి అవి ఆనంద బాష్పాలు కన్నీళ్ళ నాకు తెలియదు, శివయ్య నీవు ఉన్నావు అని నిరూపించుకున్నావు, నువ్వు నా వెన్నంటూ నిలిచావు అని. అప్పుడు శివుడి పైన ఇంకా నాకు భక్తి పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది, నేను చెప్పలేను. అప్పటి నుంచి నేను శివపురాణాలు చదవడము, పూజలు చేయడము, ఇంటి దగ్గర పూజలు చేయడము, ఇట్లా రకరకాలుగా ఎన్నో చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్ముకున్న దైవం మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. అది మనం సరైన క్రమంలో దేవుణ్ణి పూజించుకుంటే. కాబట్టి
ఇది ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో నా నిజ జీవితంలో జరిగినాయి కాబట్టి నేను ఇలా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కాబట్టి భక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ భక్తి అనేది పెరిగితేనే మనకు ముందు ముందు కొన్ని ఆటంకాలను కూడా అడ్డు అనేది రాకుండా ఆ దేవుడే, ఆ శివయ్య మనల్ని రక్షిస్తాడు. నేను కూడా అనుకున్నాను సంకల్పం, నేను కూడా ఒక ఆలయం నిర్మించాలి. ఆ శివయ్య ఎటు దారి తీస్తాడు. ఒకవేళ శివుడి యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ నిర్మాణం నేను పూర్తి చేస్తాను, లేదు అంటే లేదు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే మనకు ఏది రాదు. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదని అంటారు కదా, అదేవిధంగా నేనైతే నా సంకల్పంతో అనుకున్నాను, నాకు నా జీవితం ముందుకు మంచిగా సాగి ఏమైనా ఉన్నట్లయితే నాకు తోచిన విధంగా దేవాలయం నిర్మించి భక్తి అనేది ప్రజలందరికీ పంచాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మంచిగా జీవించాలి అనే నా తపన. మీరు కూడా నా కుటుంబ సభ్యులే, మీరు కూడా నా వాళ్ళే, మీరు కూడా వీటికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. స్వస్తి.